హరి ఓం ఆధ్యాత్మిక మిత్రులారా, శ్రీరాముని హృదయమంతా సీతను చూసి వచ్చిన హనుమంతుని పట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. ఆయన చేసిన కార్యాన్ని ఎవరూ సాధించలేరు. వాయుదేవుడు, గరుత్మంతుడు, వాయుపుత్రులు మాత్రమే లంకను చేరగలరు. 100 యోజనాల లంకను చేరినా క్షేమంగా తిరిగి రావడం అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. అంతేకాక వాయుపుత్రుడు లంకేశ్వరుని కలిసి తన సందేశాన్ని వినిపించాడు. అంతేకాక లంకనంతా అల్లకల్లోలం చేసి దానికి పూర్తిగా రాక్షసుల్లో భయోత్పాతాన్ని సృష్టించాడు. అందుచేత అతని సూచనలతో సమర సన్నాహాలు చెయ్యాలని రాముడు నిర్ణయించుకున్నాడు. ఆయన హనుమంతుని పిలిచి, వాయుపుత్ర, లంక యొక్క భౌగోళిక పరిస్థితులు ఏమిటి, రక్షణ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వాటిని గురించి వివరించమని చెప్పాడు. దానితో హనుమ లంక గురించిన వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు. రామ, లంకా ద్వీపం సముద్రానికి దక్షిణ దిశగా ఉంది. ఎత్తైన పర్వతాలు కొండల మీద ఉన్న కారణం చేత ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కానీ అక్కడికి వార్తలు చేరవేయడానికి కానీ చాలా కష్టం అవుతుంది. అంతేకాక లంక 4 దుర్గాలతోటి రక్షింపబడుతోంది. మొదటిది జలదుర్గం. లంక చుట్టూ సముద్ర జలం ప్రవహిస్తూ ఉంటుంది. తరువాత ఉన్నది వనదుర్గం. ఆ తరువాత వనాలు, తోటలు గల ప్రాంతాలు ఉంటాయి. ఇక మూడవది పర్వత దుర్గం. ఈ పర్వత దుర్గంలో అనేకమైన పర్వతాలు, కొండలు ఉంటాయి. ఇక 4వది కృత్రిమంగా కట్టినటువంటి ఎత్తైన ప్రహారీ గోడ. ఆ ఎత్తైన ప్రహారీ గోడ ఎక్కి లోపలికి చేరడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అంతేకాకుండా దానికి చేర్చి బయట లోతైన అగర్త ఉంది. దాని నిండా జలం ఉంటుంది. మొసళ్ళు మొదలైనటువంటివి దానిలో ఉంటాయి. అంతేకాకుండా ఈ లంకా నగరానికి, ఈ ప్రహారీకి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. వాటికి బలిష్టమైనటువంటి తలుపులు, వాటికి గడియలు వేసి ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా మూసే ఉంటాయి. ఇక అంతేకాకుండా ఈ 4 ద్వారాలకు రాకపోకల కోసం 4 ఈ అగర్తల మీద 4 తలుపులు మూసి ఉంటాయి. వాటిని తెరిచే యంత్రాలు, దానికి కావలసినటువంటి సైన్యము అక్కడే ఉంటుంది. అంతేకాకుండా ఈ 4 ద్వారాల పైన కొంత సైన్యం రక్షణగా ఉంటుంది. అక్కడ శత్రువులు ఎవరైనా వస్తే వాళ్ళ మీద రాళ్ల వర్షం కురిపించడానికి, బాణాలను వర్షంగా కురిపించడానికి యంత్రాలు ఉన్నాయి. ఇక అంతేకాక శతఘ్నులు కూడా ఉన్నాయి. అందుచేత ఆ దుర్గము శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. ఇక లోపలికి వెళితే, దానికి లోపలికి వెళ్ళినట్టయితే తూర్పు ద్వారంలో 10,000 మంది రాక్షస సైనికులు శూలాలతోనూ పెద్ద కత్తులతోనూ పహరా కాస్తూ ఉంటారు.
ఇక తూర్పు వైపు 1,00,000 మంది రాక్షస సైన్యం చతురంగ బలాలతో ఉంటుంది. ఇక పశ్చిమ భాగంలో కూడా అలాగే 1,00,000 సైన్యం చతురంగ బలాలతోనూ కత్తులు, డాళ్లు, బల్లాలు మొదలైనటువంటి శస్త్రాలు ధరించి ఉంటారు. ఇక ఉత్తర ద్వారంలో అయితే 1,00,00,000 మంది రాక్షస సైన్యం స్థావరం ఉంటుంది. అక్కడ సైనికుల దగ్గర నుండి ధనికులైనటువంటి రాక్షస పెద్దల వరకు కూడా అక్కడ దానికి రక్షణగా ఉంటూ ఉంటారు. ఇక దుర్గానికి మధ్యగా ఒక సైనిక స్థావరము, ఆయుధాగారము ఉంటాయి. వీటన్నిటినీ రక్షిస్తూ 1,00,00,000 మంది సైన్యం అక్కడ ఉంటారు. ఈ రకంగా అన్ని వైపులా కూడా ఈ లంకా నగరము శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యుద్ధం అంటే సమరోత్సాహంతో ఉంటారు. అంతేకాక 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళడానికి మనము వారధిని నిర్మించవలసి ఉంటుంది. వీటన్నిటిని నిర్మించినప్పుడు మనం అక్కడికి చేరడానికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది అని ఈ రకంగా హనుమ శ్రీరామునికి తను చూసి వచ్చిన విషయాలను ఈ విధంగా వివరించాడు. హనుమంతుని యొక్క సూచనలు తీసుకున్న రాముడు సుగ్రీవునితో, సుగ్రీవ, ఇదే మంచి సమయము. ఉత్తర పాల్గొని నక్షత్రంలో సూర్యుడు ఆకాశ మధ్యస్థంగా ఉన్నాడు. ఈ సమయంలో బయలుదేరి మనం వెళితే సీతతో లంకపై విజయాన్ని సాధించి సీతను తీసుకురాగలనని నాకు నమ్మకం ఏర్పడుతుంది అని చెప్పి రాముడు రామదండు బయలుదేరడానికి సూచనలను ఇచ్చాడు. దానితో సుగ్రీవుడు వానరసేనలకు బయలుదేరమని సూచనలు చేయడం జరిగింది. నీలుడు 1,00,000 మంది వానరసేనతో మార్గాన్ని శుభ్రం చేస్తూ ముందుకు వెళ్ళాడు. ఆ మార్గాలు కూడా జలము, ఫలాలు, తేనె లభించే అడవి మార్గాల గుండా వెళ్ళాలని నిశ్చయించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ జలాలను, ఫలాలను విషతుల్యం చేయకుండా రాక్షసుల నుండి రక్షించవలసిందని రాముడు సూచన చేయడం జరిగింది. ఆ రకంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రత్యేక సమూహాలు బయలుదేరాయి. ఆ సైన్యానికి ముందు గజుడు, గవయుడు, గవాక్షుడు ముందు నడుస్తున్నారు. ఓ పక్క వృషభుడు, మరో పక్క గంధమాదనుడు నడుస్తున్నారు. సైన్యం మధ్యగా జాంబవంతుడు, పవనుడు నడుస్తున్నారు. ఇక రామలక్ష్మణులు అంగద హనుమంతులతో కలిసి సైన్య మధ్య భాగంలో ఉన్నటువంటి వీరులను ఉత్సాహపరుస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇలాగా వీరందరూ కూడా ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా దొరికిన చోట ఫలాలను, జలాన్ని స్వీకరిస్తూ అవిశ్రాంతంగా ప్రయాణిస్తూ వాళ్ళు రాముని, సుగ్రీవుని నేతృత్వంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి లక్షలాది మంది వానర సమూహాలు అనేక కోట్లుగా చేరి మహేంద్రగిరి పర్వతాన్ని చేరుకున్నారు. మహేంద్రగిరి పర్వతం పై నుండి
సముద్రుడు దర్శనమిచ్చాడు. అక్కడి నుండి ఆ పర్వతాన్ని దిగి సాగర తీరంలో ఉన్నటువంటి వనాల దగ్గరకు వీరందరూ కూడా చేరారు. సుగ్రీవ, మనం సాగర తీరాన్ని చేరాము. ఈ ప్రాంతంలో మన సేనలను నిలపాలి. సముద్రాన్ని ఎలా దాటాలి అనేటటువంటి దాని గురించి మనం ఇప్పుడు యోచించాలి. సైన్యాలు చెల్లాచెదురు కాకుండా దానికి సరైన రక్షణ కల్పించాలి అని చెప్పి నీలునికి ప్రత్యేకమైన ఆజ్ఞలను ఇవ్వడం జరిగింది. మైందుడు మొదలైనటువంటి వారి సహాయంతో నీలుడు సైన్యాన్ని ప్రత్యేక సమూహాలుగా విభజించి వారిని రక్షణగా అన్ని వైపులా రక్షణ చేసేటట్టుగా, వారి సైన్యం చీలిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం ప్రారంభించారు. అక్కడ గుడారాలు వేయడము, తర్వాత ఆహార పదార్థాలను సమకూర్చుకోవడము. ఇదే సమయంలో ఈ విషయం తెలిసినటువంటి ఆర్యావర్తం నుండి మొదలైన ప్రాంతాల నుండి వీరికి ఆహార సామాగ్రిని, గుడారాలను ఏర్పరచడాన్ని, వంటలు చేసేవారిని, నిలవ ఉండే ఆహార పదార్థాలను వీటిని తీసుకుని అనేక నావలు సముద్ర తీరం ప్రాంతంలోనూ అలాగే భూమార్గంలోనూ ఈ సాగర తీరం వైపు రావడం మొదలైంది. వానరసేన విశ్రాంతి తీసుకుండగా రాముడు నీలాకాశం వైపు చూస్తుంటే నీలాకాశము విశాలంగా కనిపిస్తుంది. అలాగే సాగరము కూడా నీలము విశాలంగా కనిపిస్తుంది. ఆకాశంలో మేఘాలు చరిస్తూ ఉంటే సముద్రంలో కెరటాలు చలిస్తున్నాయి. సాగరానికి ఇటువైపున శ్రీరాముడు, అటువైపున సీతామాత, ఒకరి జ్ఞాపకాల్లో మరొకరు ఉన్నారు. జీవ బ్రహ్మైక్య నాథానుసంధానాన్ని చేసే కార్యక్రమాన్ని పవనుడు చేపట్టాడు. అయితే జీవ బ్రహ్మైక్య నాదానం చేసిన వాడు మొట్టమొదట పవనసుతుడే. హరి ఓం.